లేదంటే ఆ రోజు నువ్వు నన్ను వెతకడానికి వచ్చినప్పుడే నేను నీ దగ్గరకు వచ్చేసి ఉండేవాడిని. చూడు, మీరు దొరకగానే నీ పెళ్ళాన్ని తన్ని తరిమేసి నిన్ను మాత్రమే ఇంటికి తీసుకెళ్లాలని మీకోసం ఎలా వెతుకుతుందో చూడు. నన్ను టైలర్ని అస్సలు విడది. నువ్వంటే ఇష్టం కాబట్టే విడదీస్తుంది నాన్న. వదిన ఇంత పని చేసిందా? అసలు నాకెందుకు చెప్పలేదు? నేనింత వెతుకుతున్నాను, ఏడుస్తున్నాను అని తెలిసి కూడా నిన్ను చూసినట్టు నాకెందుకు చెప్పలేదు? ఎందుకంటే చెప్తే నువ్వు నన్ను టైలర్ని విడదీస్తావు కదా. అత్తయ్య మా కోసం ఆలోచించి నీతో చెప్పలేదమ్మా. చూడు అత్తయ్య ఎంత మంచిదో. నువ్వు మమ్మల్ని విడదీయాలని చూస్తుంటే అత్తయ్య మేము కలిసి ఉండాలని కోరుకుంటుంది. ఆపరా! నేనెందుకురా మీరు విడిపోవాలని కోరుకుంటాను? మీరు నా ప్రాణం రా. మీరెప్పుడు నా కళ్ళ ముందు కలిసి తిరుగుతుంటేనేరా నాకు సంతోషం. కొడుకులు కోడళ్లతో ఇల్లంతా సందడిగా ఉంటేనేరా అందం. మరైతే టైలర్ జాతకం మంచిది కాదని, ఇంటికొస్తే అరిష్టమని, కుటుంబం ముక్కలైపోతుందని అందరికీ చెప్పమని పంతులకు డబ్బులు ఎందుకు ఇచ్చావమ్మా? ఏం మాట్లాడుతున్నావురా? నేను పంతులకు అబద్ధం చెప్పమనడం ఏంట్రా? పంతులే నాతో నీ చిన్న కోడలు జాతకం మంచిది కాదమ్మా అని చెప్పాడు. అప్పటి నుంచి నాకు కంటి మీద కునుకులేదు. అవును, ఇది వదిన చెప్పిందా? చెప్పడం ఏంటి, సాక్ష్యాలతో సహా చూపించింది. అసలు ఏం జరిగిందో తెలుసా? ఇది ఖచ్చితంగా మీ అమ్మే చేయించిందిరా. బాగుంది పంతులు గారు, అందరి ముందు ఈ జాతకాన్ని మార్చి చెప్పాలి. అబద్ధం! అంత అబద్ధం. అసలు ఇది నేను మాట్లాడిందే కాదురా. ఇందులో ఎవరో పంతులతో మాట్లాడుతున్నట్టుంది. ఇవే మాటలు పంతులు నా దగ్గరకు వచ్చి చెప్పాడు. అంటే ఇదంతా నాటకం. వదిన పంతులతో కలిసి ఆడిన నాటకం. మనల్ని విడదీయడానికి ఆడిన నాటకం రా. అసలు వదిన ఇంత నాటకం ఎందుకు ఆడుతోంది? నేనేం అన్యాయం చేశాను? ఎందుకు నా బిడ్డని నా నుంచి దూరం చేయాలని చూస్తోంది? నాని అవన్నీ నిజం కాదురా. నువ్వంటే అమ్మకెంత ఇష్టమో నీకు తెలుసు కదా నాన్న. ఈ అమ్మని వదిలే ఒక్క క్షణం కూడా ఉండేవాడు కాదు. ఎవరో చెప్పిన మాటలు నమ్మి దూరంగా ఉండిపోతావా? చాలు నాన్న, చాలు. మనం మన ఇంటికి వెళ్ళిపోదాం. కోడలు ఎక్కడుందో చెప్పు, మన ఇంటికి తీసుకెళ్ళిపోదాం. అమ్మా, టైలర్ అంటే నాకు చాలా ఇష్టం. మమ్మల్ని విడదీయాలని చూస్తే మాత్రం నేనుండను, వెళ్ళిపోతాను. భగవంతుడా, నా కన్న బిడ్డే నన్ను అనుమానించే పరిస్థితి ఏంటి? నువ్వు ఇలా మాట్లాడితే నేను తట్టుకోలేను నాన్న. ప్రాణం పోతున్నట్టుందిరా. చెప్పరా, కోడలు ఎక్కడుందో చెప్పు, చూడాలనుంది.
మనకి ప్రియంవద పిన్ని చెప్పిన మాటలే బలంగా నాటుకున్నాయి. అత్తయ్య ఎంత చెప్పినా నమ్మట్లేదు. ఇంతవరకు వచ్చాక ఇంకా దాక్కోవడంలో అర్థం లేదు. అత్తయ్య, శ్రావణి, నువ్వా? రామ్మా. శ్రావణి, నువ్వా? నువ్విక్కడికి ఎప్పుడు వచ్చావు? సరే, నీకు నా చిన్న కొడుకు తెలియదు కదా, ఇదిగో చూడు. అత్తయ్య, అది చూడమ్మా, వీడే. నేను వీడి భార్యని వీడి నుంచి దూరం చేస్తానని భయపడి నా దగ్గరికి రావట్లేదు. నువ్వైనా చెప్పమ్మా, నాకు నా కోడళ్ళంటే ఎంత ఇష్టం. నిన్నెంత బాగా చూసుకుంటున్నానో నువ్వు చెప్పమ్మా. అప్పుడైనా వీడికి తెలుస్తుంది నా ప్రేమ. చెప్పమ్మా. అత్తయ్య, ముందు నేను చెప్పేది వినండి అత్తయ్య. నేను శ్రావణిని కాదు, ధరణి. అవునత్తయ్య, శ్రావణి మా అక్క. మేమిద్దరం కవల పిల్లలం. ఏంటమ్మా నువ్వు అనేది? అవునత్తయ్య. టైలర్ నాకెప్పుడు చెప్పలేదు. చెప్పలేదు. మనకున్న టెన్షన్స్లో చెప్పాల్సిన అవసరం రాలేదు. నన్ను క్షమించండి అత్తయ్య. ఇన్నాళ్ళు మీకు దూరంగా ఉన్నందుకు, ఈ నిజం ఈయనకి చెప్పనందుకు. ఇందులో తప్పే ఉందమ్మా. మీరున్న పరిస్థితిలో ఈ ప్రస్తావనలన్నీ ఎప్పుడొస్తాయి? అయినా నాకు మాత్రం సంతోషంగా ఉందమ్మా. బంగారం లాంటి కోడళ్ళు ఒకే రూపంతో ఒకే ఇంటి నుంచి వస్తుంటే అంతకు మించిన సంతోషం ఏముంటుంది? పొట్టు పెట్టుకోమ్మా. అమ్మా, మిమ్మల్ని పొట్టు పెట్టుకోమ్మా. ఇదంతా కళ. పెట్టుకోమ్మా. మీరు కళ్ళెదురుగా ఉన్నా కూడా కనిపించకుండా వెళ్ళిపోతున్నాను అత్తయ్య. నన్ను క్షమించండి. కానీ ఇంకా కొద్ది రోజులే అత్తయ్య. మా అక్క పెద్ద కోడలిగా ఆ ఇంట్లో అడుగు పెట్టాక, మీ అబ్బాయిని మీరు కోరుకున్న విధంగా మార్చాక, నేనే మీ అబ్బాయిని తీసుకుని మీ దగ్గరికి వస్తాను. అమ్మా, వస్త్రదానానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇక మీరు వస్తే. సరే, పదండి. అత్త ఇచ్చే బట్టలు తీసుకోవాలి. పండక్క బట్టలు ఆయన చేత వేయించాలి. కానీ అత్తయ్య నన్ను చూస్తే అక్క అనుకుంటుంది. ఏం చెయ్యాలి?
అమ్మా అమ్మా, అవి అమ్మవారికి స్వామివారికి కట్టిన పట్టుబట్టలు. వాటిని మీకోసమే ఉంచాం. మీరు వాటిని వేరే వాళ్ళకి ఇచ్చేశారు. అమ్మా, అమ్మ, వద్దు పంతులు గారు. ఈశ్వర కృప ఎవరికి చెందాలనుంటే వాళ్ళకే చెందుతుంది. తీసుకెళ్ళనివ్వండి. ధరణి, నీకిచ్చిన బట్టలు అమ్మవారికి అయ్యవారికి కట్టిన బట్టలంట. ఆవిడ కోసం పంతులిస్తే ఆవిడ నీకిచ్చారంట. అవునా? నువ్వేం తిరిగిచ్చేయక్కర్లేదులే. ఎవరికి రాసిపెట్టుంటే వాళ్ళకే వెళ్తుందిలే అని ఆవిడంది. నువ్వు అదృష్టవంతురాలివి. దేవుడి బట్టలు నీకు దక్కాయి. అవును, అదృష్టవంతురాల్ని. లేకపోతే ఈరోజు అత్తయ్యని కలవడం ఏంటి, ఆవిడ పాదాలకి దండం పెట్టుకోవడం ఏంటి, ఆవిడ చేత బట్టలు తీసుకోవడం ఏంటి? నిజంగా నేను అదృష్టవంతురాల్ని. మా ఆయన ఏంటి ఇక్కడున్నాడు? ఏమయ్యా, ఇక్కడేం చేస్తున్నావు? ప్యాసింజర్స్ కోసం వెయిట్ చేస్తున్నానే. నువ్వేంటి ఇక్కడ? గుడికెళ్ళి పనికి పోతున్నావయ్యా. దింపమంటారా? వద్దులేవయ్యా, దగ్గరే కదా. ఈ లోపల ప్యాసింజర్లు వస్తారేమో. ఇంతకీ నీకేం వచ్చి చెప్పు భయ్యా. అన్నా, నాకు డ్రైవింగ్ మాత్రమే వచ్చు అన్నా, ఇంకేం చేత కాదు. అక్క, మీ ఆయన క్యాబ్ డ్రైవరా? అవును. ఏ? ఏం లేదక్క, మా ఆయన కూడా డ్రైవింగ్ బాగా చేస్తారు. ఇంట్లో ఉండి బోర్ కొడుతుంది అంటున్నారు. క్యాబ్ డ్రైవర్గా ఏవైనా? ఓస్, అంతేనా? ఏమయ్యా, విన్నావా? మంచి అమ్మాయి, మొన్ననే పనిలో చేరింది. పైగా కొత్తగా పెళ్లి చేసుకున్నారు. వాళ్ళ ఆయన పనిలో పెట్టించు. నువ్వు చెప్పాక కాదంటానంటే? చూడమ్మా, నాకు తెలిసిన ఒక క్యాబ్ ఉంది. మామూలుగా అయితే తెలియని వాళ్ళకి ఇవ్వరు. ఇదిగో, నువ్వు మంచిదానివని మా ఆవిడ చెప్పింది కాబట్టి అడుగుతాను. మీకే సమస్య రాదండి, మా ఆయన డ్రైవింగ్ బాగా చేస్తారు. అలాగేనమ్మా, మాట్లాడి పొద్దున్నే తీసుకొస్తాను. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ అక్క. అయ్యో, దాందే ఉంది. రండి వెళ్దాం. వస్తానండి. మంచిదమ్మా. అత్తయ్య ఇదెంత గొప్ప మనసు. బిడ్డ కోసం ఎంతలా తప్పిస్తున్నారు. ఈయనే జీవితం అనుకొని ఈయన కోసమే బతుకుతుంటే ఈయన మాత్రం ఆవిడ్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. మా అమ్మ గురించి నీకేం తెలుసని నమ్ముతున్నావని అడిగారు కదా, ఇప్పుడు చెప్తాను. అంటే నీ ఉద్దేశం ఏంటి టైలర్? మా అత్తయ్య చెప్పేవన్నీ అబద్ధాలనా? అమ్మ పంతులతో మాట్లాడింది విన్నాక కూడా ఇంకా ఎలా మాట్లాడుతున్నావు? అది కాదండి. ఏది కాదు? ఇప్పుడు నేను చెప్పినంత మాత్రాన ఆయన నమ్ముతారా? నా మాటల కంటే వాళ్ళ అత్తయ్య చూపించిన ఆధారాలకే విలువిస్తున్నారు. పైగా నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళావు, అమ్మ కంట్లో ఎందుకు పడ్డావని తిట్టినా తిడతారు. కాబట్టి ఇప్పుడు చెప్పకపోవడమే మంచిది. ఏదేవైనా ఈవిడ చూపించే ఆధారాలన్నీ అబద్ధాలు. అత్తయ్య మంచివారన్న సంగతి తెలిసింది, అది చాలు. వెంటనే నిజాన్ని చెప్పి వాదించి ఒప్పించడానికి ప్రయత్నించడం కన్నా ఆయనంతటా ఆయనే తెలుసుకునేలా చేయడం మంచిది. అత్తయ్యని కలుసుకునే నాటికి అందరూ ఆయన్ని మెచ్చుకునేలా చేసి అత్తయ్య కళ్ళల్లో ఆనందాన్ని నింపాలి. ఇన్నాళ్ళు కొడుకు దూరంగా ఉన్నాడన్న బాధ అత్తయ్యకి లేకుండా చేయాలి. ఏమండి? ఏం టైలర్, చాలా సంతోషంగా కనిపిస్తున్నావు. ఏం టైలర్, చాలా సంతోషంగా ఉన్నావు. ఓ, గుడికెళ్ళి వస్తున్నావా? నీ దేవుడు కోరిన కోరికలన్నీ తీరుస్తానన్నాడా?
అంత హుషారుగా ఉన్నావు? కోరని కోరికలు కూడా తీర్చేశాడు. మనసులో ఉన్న బెంగ బాధ అన్నీ తీరిపోయేలా చేశాడు. అవునా? ఇంతలో ఏం కోరిక తీర్చాడు టైలర్? ఇప్పుడే మా అత్తయ్య గారి గురించి మీకు చెప్పేయాలన్నంత ఆత్రంగా ఉంది. కానీ మీ అత్తయ్య ఆ పరిస్థితి రానివ్వలేదు కదా. నాతో పాటు బొటిక్లో పనిచేసే ఆవిడ వల్ల ఆయన క్యాబ్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. మీకు డ్రైవింగ్ వచ్చు కదా అని మీ గురించి నేను మాట్లాడాను. మీకు కూడా క్యాబ్ ఇప్పిస్తాను అన్నారు. ఇక నుంచి మీరింట్లో బోర్ కొడుతుందని ఫీల్ అవ్వక్కర్లేదు. నిజమా టైలర్? ఎంత గుడ్ న్యూస్ చెప్పావు తెలుసా? నిన్ను ఏయ్! అయ్యో ఏమండి ఏమండి ఆగండి ఆపండి, కళ్ళు తిరుగుతున్నాయి, దించండి. అయ్యో దింపండి ప్లీజ్. అమ్మయ్యా, చాలా చాలా సంతోషంగా ఉంది టైలర్. ఇదేదో ముందే చేసుంటే ఎంత బాగుండదో తెలుసా? ఇన్నాళ్ళు మీరు చేయగలిగే పని దొరకలేదని వద్దన్నాను. తర్వాత చూద్దామంటే మీరేమో ఆటో డ్రైవింగ్ చేసి కాలుకి దెబ్బ తగిలించుకున్నారు. కానీ కార్ డ్రైవింగ్ మీరు బాగా చేస్తారు కదా, అందుకే క్యాబ్ డ్రైవింగ్ అయితే బాగుంటుందని మాట్లాడాను. ఇప్పుడు చూపించండి మీ టాలెంట్. పని దొరకడం కష్టం కాదు, దాన్ని నిలబెట్టుకోవడానికి ఎంత కష్టపడ్డాం అన్నది ముఖ్యం. ఆహా, చూస్తావుగా టైలర్ ఎలా కష్టపడి పేరు సంపాదించుకుంటాను. కానీ నా మొదటి సంపాదనతో నీకు చిలక పచ్చ చీర మాత్రం కొంటాను. మీ చిలక పచ్చ చీర సంగతి తర్వాత. కొత్త బట్టలు తెచ్చాను, రేపు ఇవే బట్టలు వేసుకొని మీరు క్యాబ్లో వెళ్ళాలి. బాగున్నాయి టైలర్. కొన్నావా? లేదండి, గుడిలో ఒక పుణ్యాత్మురాలు వాళ్ళ అబ్బాయి పేరును అన్నదానం చేసి ఈ బట్టలు పెట్టారు. మీ అబ్బాయి పేరు గోత్రం చెప్పి అర్చన చేయించింది. ఎంతసేపు అయిందో దినా వచ్చి? అయిపోయాయా నీ అన్నదానాలు వస్త్రదానాలు? అయిపోయాయి. నీ దృష్టిలో అవన్నీ అనవసరమైనవి కదా. రాళ్ళు రప్పల్ని పూజిస్తావు, ఏమొస్తుందని అడిగేదానివి కదా వదిన. ఈరోజు వాటిని పూజించటానికి వెళితేనే నా చిన్న కోడలొచ్చింది. చిన్న కోడలు వచ్చిందా? కలిసావా? మాట్లాడావా? నాని కూడా వచ్చాడమ్మా. అసలు ఎక్కడున్నారమ్మా వాళ్ళు? వచ్చింది నాన్న, కానీ కనిపించలేదు, కలిసి మాట్లాడలేదు. అదే కదా, దాన్ని చూసుంటే ముందు పెద్ద కోడలని ఫిక్స్ అయిపోయి ఉండేదానివి. నిజం తెలుసుంటే ఈ పాటికి కొడుకుని కోడల్ని ఇంటికి తీసుకొచ్చేదానివి కదా. అదేంటి వేదవతి, చూడలేదంటున్నావు, కోడలు వచ్చింది అంటున్నావు? వచ్చిందండి. మీ అబ్బాయి పేరు గోత్రం చెప్పి అర్చన చేయించింది. తెల్లగా పొడవుగా ఎర్రచీర కట్టుకొని ఉందమ్మా.